ఓం శాంతి. కార్యశూర్యులు కన్నీరు కార్చి కాలాన్ని వృధా చెయ్యరు. ఎందుకంటే కాలహరణం అనేక కష్ట నష్టాలకు మూలం. గొప్ప త్యాగాలు చేసినప్పుడే గొప్ప పనులు సాధింపబడి గొప్ప వారి జాబితాలో చేరగలరు. చీకటిని తిడుతూ కూర్చోవటం కంటే ప్రయత్నించి కనీసం చిన్న కొవ్వొత్తినైనా వెలిగించుకోవటం ఉత్తమ లక్షణం. అంటే కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చునే కంటే దానిని ఎదిరించటానికి నివారణోపాయంను అన్వేషించుట మంచిది. పట్టుదలకు కష్ట జీవితమునకు మధ్య కలిగే బిడ్డని విజయమనేది. కనుక జీవితంలో పట్టుదలను ఊపిరిగా చేసుకొని శ్రమిస్తే తప్పక ఫలం లభిస్తుంది. ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించటం, జ్ఞానంతో ఉండటం ఇలాంటివన్నీ సృజనాత్మకతతో భాగంగా ఉంటాయి. భారమని తలచి బాధపడకూడదు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మన కాళ్ళ కిందే అని మరచిపోకూడదు. నీతులు సుతిమెత్తగా ఉంటాయి, నిజాలు మాత్రం సుత్తిపోటులా ఉంటాయి. మనిషికి ఉపయోగపడని ఎంత మేధాశక్తి అయినా కాలగర్భంలోనే కలిసిపోతుంది. మనిషిలో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది. కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. రాబందులు, కాకులు శవాన్ని మాత్రమే పొడుచుకు తింటాయి. కానీ కొన్ని నరరూప రాబందులు బ్రతికి ఉండగానే మాటలతో పొడుచుకు తింటారు. సంతోషంగా ఉండటం చాలా సహజం. కానీ సహజంగా ఉండటం చాలా కష్టం. దేనికైతే మనం భయపడి వెనుకడుగు వేస్తుంటామో అదే మనల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి వెదిరెళ్ళి చూడండి, ఆ భయమే మనకు భయపడుతుంది. కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడరాదు. ఎవరికి తెలుసు, ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ ఉండొచ్చు. ఆ మనస్సులో మరచిపోలేని జ్ఞాపకం ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, తేలిక మనస్తత్వం కల మనుష్యులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని, పట్టుదలను నమ్ముకుంటారు. సీతాకోకచిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది. కానీ అందరికీ సంతోషాన్ని పంచుతూ హాయిగా జీవిస్తుంది. జీవితం చాలా చిన్నది, ఏదీ శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవిద్దాం. మెరుగైన జీవితం కావాలంటే మన ఆవేశం మనపైనే ఉండాలి, మన చేతకానితనంపై ఉండాలి, మన బద్ధకంపై ఉండాలి, మన జీవన శైలిపై ఉండాలి. అప్పుడే మనలోని లోపాలను మనం సరిచేసుకోగలం. ఇష్టమైన వారి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆత్మీయ పలకరింపు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది. ధనం ఉంటేనే అంకెలు, అంకెలకు అంతమంటూ ఉండదు. మనం సంతోషాన్ని డబ్బులో చూడాలనుకుంటే దానికి ఎప్పుడూ అంతం ఉండదు. ఓం శాంతి.